అనిపించడమేంటి? అదే కదా జరిగేది. ఎవరి మనసులో ఏమనుకున్నా మన సంకల్పం మంచిదైనప్పుడు ప్రయత్నించటంలో తప్పులేదు కదక్కా. కరెక్టే ఆనంద. కాకపోతే దర్శన్ ఇంకా శరణ్య అంటే కోపంగానే ఉన్నాడు కదా. ఆ కోపం పోయి శరణ్యని ప్రేమగా తన జీవితంలోకి ఆహ్వానించడానికే నా ఈ ప్రయత్నం. ఈ వృధా ప్రయత్నాలు ఎన్ని చేసినా ఏంటి యూస్? పని కట్టుకొని పాపం అందరి టైంని పాడు చేయటం తప్ప ఈ సీన్ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. నాకు నమ్మకం ఉందండి, దర్శన్ తప్పకుండా ఒప్పుకుంటాడు. అడుగో, దర్శన్ బాబు వస్తున్నాడు. ఏంటమ్మా? అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్నా. మాట్లాడు మాట్లాడు. నైట్ నుంచి నేను ఈ మూమెంట్ కోసమే వెయిటింగ్. ఏం లేదు నాన్నా, నిన్న మన రోహిత్ వాళ్ళని హనీమూన్కి పంపించాలని అనుకున్నాం కదా. అది అనన్య వాళ్ల పెద్దమ్మకి హార్ట్అటాక్ రావడం వల్ల వాళ్ళు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. సో డబ్బులు కట్టి ఆల్రెడీ తీసుకున్న ప్యాకేజ్ రిఫండ్ కూడా అవ్వదు. అది లేదు. ఏమంటావు నాన్నా? ఒక్కసారి ఆలోచించు.